అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేయస్కి. హాస్పిటల్ ముందు కార్ ఆగింది. ఆరుని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు హర్షిత్. డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని లోపలికి వెళ్ళారు. నమస్తే డాక్టర్. నమస్తే. హౌ ఆర్ యూ ఆరోహి? ఫైన్ డాక్టర్. ఎనీ ప్రాబ్లం? ఏం తిన్నా డైజెషన్ అవ్వట్లేదు. తినగానే వామిట్ చేసేస్తుంది. ఇప్పుడు కాస్త అలాగే ఉంటుంది. లైట్ ఫుడ్ ఇవ్వండి, తక్కువ క్వాంటిటీ ఇవ్వండి. అది డైజెషన్ అయిన తర్వాతే ఫుడ్ పెట్టాలి. ఓకే డాక్టర్. ప్రోటీన్ ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. 2 డేస్కి 1 బాయిల్డ్ ఎగ్ పెట్టండి అంటూ డైట్ చెప్పాడు. నేను చెక్ చేస్తాను రా అమ్మా అంటూ ఆరుని తీసుకెళ్ళి చెక్ చేశాడు. పర్వాలేదు, బాగుంది. ఇక టైంకి ఫుడ్ తీసుకొని మెడిసిన్స్ వేసుకొని కాస్త వాకింగ్, మెడిటేషన్ లాంటివి చేస్తే త్వరగా కోలుకుంటావు. ఓకే డాక్టర్. ఓకే అని మెడిసిన్స్ రాసిచ్చాడు. థ్యాంక్ యూ డాక్టర్ అని అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆరుని ఇంటి దగ్గర దింపి టేక్ కేర్ ఆరు, రెస్ట్ తీసుకో, ఏదైనా కావాలంటే మామ్ని అడుగు. ఓకే బాయ్ అని చెప్పి హర్షిత్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇక ఆఫీస్ రాగానే కార్ని సెల్లర్లో పార్క్ చేసి లోపలికి వెళ్ళాడు. ఇక ఒక్కసారి ఆఫీస్ మొత్తం పరికించి చూశాడు. సార్ రాగానే అందరూ గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేశారు. బాబు అందాన్ని తినేసేలాగా చూస్తూ ఉంటే షార్ప్గా ఒక లుక్ ఇచ్చి ప్రియని ఒక కంట గమనిస్తూ యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ స్టైల్గా లోపలికి వెళ్ళిపోయాడు. అబ్బా, ఈ ముంటాడే సీఈఓ సార్ హాలీవుడ్ హంకులా, చూస్తుంటేనే కొరికేయాలనిపిస్తుంది అంటూ మాట్లాడుకుంటుంటే ఆరు షార్ప్గా ఓ చూపు చూడగానే వర్క్లో మునిగారు. ప్రియా అని పిలిచాడు. వర్క్ చేస్తున్నదల్లా ఉలిక్కిపడి హా సార్, కమ్ టు మై క్యాబిన్ అంటూ అతని క్యాబిన్కి వెళ్ళిపోయాడు ఆరుష్. ఇక అక్కడి నుండి లేచి గబగబా ఆరుష్ క్యాబిన్కి వెళ్ళింది ప్రియా. లైట్ పర్పుల్ కలర్ చుడిదార్, అదే కలర్ దుపట్టాలో పద్ధతికి చీర కట్టినట్లు నిండుగా మెరిసిపోతోంది ప్రియా. ఆఫీస్కి అందరూ మోడ్రన్ డ్రెస్సుల్లో వస్తారు. చుడిదార్లో పద్ధతిగా ఉన్న ప్రియాని చూసి అలాగే చూపు నిలిపాడు ఆరుష్. సార్ పిలిచారు అనింది. ఆమె మాటలకి తేరుకొని హా ప్రియా, ఇదిగో ఈరోజు ఈ వర్క్ ఫినిష్ చెయ్యి అని ఫైల్ తీసి ఆమె చేతిలో పెట్టగానే అయోమయంగా చూస్తూ ఉంది. ఏమైంది అలా చేస్తున్నావు? సార్ మీరు ఏమనుకోకపోతే ఈ వర్క్ ఎలా చేయాలో కాస్త ఎక్స్ప్లెయిన్ చేయరా అంటున్న ప్రియా మాటలకి అమాయకంగా అనిపిస్తుంటే ఓకే అని వర్క్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆరుష్. అతను చెబుతుంటే శ్రద్ధగా వింటోంది ప్రియా. అంతా దగ్గరగా ఉన్న ఆమెను చూస్తూ ఉంటే క్షణం చూపు నిలిపాడు. ఆమె నుండి వస్తున్న అరోమాకి మైమరుపుగా కళ్ళు మూసి స్మెల్ని డీప్గా పీల్చుకుంటుంటే సార్ అనింది. ఆమె పిలుపుకి హా ప్రియా, చెప్పండి సార్, ఎందుకు ఆగిపోయారు? హో సారీ అంటూ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఫైల్ తీసి ఆమె చేతిలో పెట్టి ఒక్క మిస్టేక్ లేకుండా ఫినిష్ చేయి. ఈసారి మిస్టేక్స్ ఉంటే మాత్రం నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. నా చేతిలో ఏమీ ఉండదు ప్రియా. హర్షిత్ సార్ ఏం చెబితే అదే. ఆర్ యూ అండర్స్టాండ్? యా సార్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. సీసీ కెమెరాలో చూస్తున్న సీఈఓ సార్ నొసలు చిట్లించాడు. నెక్స్ట్ సెకండ్లో ఆరుష్ మొబైల్ రింగ్ అయింది. చెప్పండి సార్ అన్నాడు డిస్ప్లేలో చూసి. కమ్ టు మై ఛాంబర్. ఓకే సార్ అంటూ సీఈఓ ఛాంబర్కి వెళ్ళాడు ఆరుష్. మే ఐ కమిన్ సార్? కమ్. ఏంటి ఆ అమ్మాయితో మీటింగ్ పెట్టావు? మీటింగా? ఆమెకి వర్క్లో డౌట్స్ ఉన్నాయని అడిగితే ఎక్స్ప్లెయిన్ చేశాను సార్ అన్నాడు ఆరుష్. ఏంట్రా అంటే ఈ ఆఫీస్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ నువ్వే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావా? అంటే బావా అది అని కాళ్ళతో ముగ్గులేస్తూ సిగ్గుపడుతుంటే హే చీ ఆపు, ఆడపిల్లలా సిగ్గుపడ్డానికి సిగ్గులేదు అనగానే తలెత్తి హర్షిత్ని చూసి సిగ్గుపడడానికి సిగ్గెందుకు బావా అన్నాడు. ఏడ్చావులే గాని ఏంటి ఆ అమ్మాయిని అలా చూస్తున్నావు? అంత బాగుందా? బాబోయ్, నువ్వేంట్రా బాబు ఆవలిస్తే పేగుల్లెక్కబడతావు. అసలు నేనే ఒక క్లారిటీకి రాలేదు, నువ్వేంటి తన గురించి మొత్తం చెప్పేస్తున్నావు? నువ్వు చేసేది బిగ్ బ్యాంగ్ ప్రయోగం, మరి దాన్ని పరిశోధించి చెప్పడానికి. మూసుకొని వెళ్ళి వర్క్ చూడు, అమ్మాయిని కాదు. వర్క్ ఈజ్ వర్క్, ఫ్రెండ్షిప్ ఈజ్ ఫ్రెండ్షిప్. వర్క్లో ఏమైనా తేడా వచ్చిందనుకో తోలు వలిచేస్తా అంటున్న హర్షిత్ మాటలకి సర్లే, ఇప్పుడు నేను ఏమన్నానని ఆ అమ్మాయికి అర్థం కాలేదని ఎక్స్ప్లెయిన్ చేశాను, అది కూడా తప్పేనా? దానికి ఇంత క్లాస్ పీకాలా? వర్క్ వచ్చిన వాళ్ళని జాబ్లో పెట్టుకుంటే ఇంత బాధ ఉండదు కదా, అందుకే పనిష్మెంట్ నీకు. మరి ఆరోహి కూడా స్టార్టింగ్లో వర్క్ చేయడం రాలేదు కదా, అప్పుడు నువ్వే కదా ఎక్స్ప్లెయిన్ చేశావు. తను నా మనిషి బే అన్నాడు హర్షిత్. అంటే తనకో న్యాయం, ఆ అమ్మాయికి ఒక న్యాయమా? అవును, ఇదంతా నా బేబీదే కదా, తనతో ఎందుకు పోలుస్తావు?
సర్లే, ఈ మధ్యలో తమరికి సెల్ఫిష్నెస్ బాగా ఎక్కువ అవుతుంది. నాకు సెల్ఫిష్నెస్ ఈ మధ్యలో రాలేదు. ఆల్రెడీ నా బ్లడ్లోనే ఉంది. నువ్వు ఆ అమ్మాయికి అట్రాక్ట్ అయ్యావు. అందుకే అలా అనిపిస్తోంది. చాలే, నేను చెప్పానా ఆమెకు అట్రాక్ట్ అయ్యానని? చెప్పాల్సిన పని లేదురా. నీ బిహేవియర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. పెద్ద సీఈడీ ఇన్వెస్టిగేట్ చేసినట్లు చేస్తావు మనుషులని. నువ్వు కంపెనీ సీఈఓ కాకుండా సీబీఐ ఆఫీసర్ అవ్వాల్సింది. ఏ కేసైనా ఇట్టే సాల్వ్ చేసేవాడివి. ఏడ్చావులే గానీ వర్క్ చేసేదేమైనా ఉందా? ఇలా ముచ్చట్లు చెబుతా కూర్చుంటావా? అంటున్న హర్షిత్ మాటలకి గుర్రుగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆరుష్. వెళ్తున్న అతన్ని చూసి చిన్నగా నవ్వుకున్నాడు హర్షిత్. ఇక నెక్స్ట్ సెకండ్‌లో బాబు ఫేస్ ఎర్రగా మారింది కోపంతో. వెంటనే మొబైల్ చేతిలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ ఇంతవరకు వచ్చింది. వాడు దొరికాడా? ఇంకా లేదు సార్. మీరు వెతుకుతారా? నేను రంగంలోకి దిగనా? మీకెందుకు సార్ అంత శ్రమ? మేము వెతికి పట్టుకొని మీకు కాల్ చేస్తాం. నా పనిలో నేను మాత్రమే ఇన్వాల్వ్ అవ్వాలి అనుకుంటాను. ఇందులో మీ హెల్ప్ ఎందుకు తీసుకుంటున్నానో తెలుసా? నా బేబీ హెల్త్ పూర్తిగా సెట్ అవ్వలేదు. తనని ఈ సిచ్యువేషన్‌లో వదిలి నేనక్కడికి రాలేను. సో, ఆమె హెల్త్ సెట్ అయిన తర్వాత వాడు పాతాళంలో ఉన్నా, కైలాసంలో ఉన్నా వెతికి మరీ చావు అంటే ఇంత భయంకరంగా ఉంటుందా అన్నట్లు చుక్కలు చూపించి చంపేస్తా. మీరు మాత్రం వాడిని తక్కువ అంచనా వేయకండి. చాలా అలర్ట్‌గా ఉండండి. 0.11% కూడా వదలడానికి వీల్లేదు. ఎంత డబ్బు కావాలో నేను పంపిస్తాను. ఓకే సార్. డోంట్ వర్రీ. మేము చూసుకుంటాం అంటూ కాల్ కట్ చేశారు. ఇక ఇటు కాల్ కట్ అవ్వగానే అటు చేశాడు. వాళ్ళని గమనిస్తూనే ఉన్నాం సార్. చాలా రిలాక్స్డ్‌గా ఉన్నారు. అంతా చేసిన వాళ్ళ ఫేసుల్లో కొంచెం కూడా పశ్చాత్తాపం లేదు సార్. ఓకే. ఓకే. ఇంత రిలాక్స్ కావాలో అంత రిలాక్స్ అవ్వనివ్వండి. చెబుతా. వాళ్ళ టైం దగ్గరకొస్తోంది. అప్పుడు చెబుతా. ఓకే. ఇప్పుడు మాత్రం నేనొకటి చెబుతాను. అది చేయండి అని ఏదో చెప్పాడు హర్షిత్. ఓకే సార్. వాళ్ళకి అస్సలు డౌట్ రాకూడదు. సరే సార్. ఓకే అంటూ కాల్ కట్ చేశాడు. ఈవిల్ స్మైల్ ఇస్తూ. కరణ్, నాతోనే ఉండి నా వెనక వెన్నుపోటు పొడుస్తావా? నేను ఎవరి చేతుల్లో మోసపోలేదురా. ఫస్ట్ టైం మోసపోయాను. నా ట్రీట్మెంట్‌కి రెడీ అవ్వు. ఇలా ఉంటుందంటే నరకం కూడా హాయిగా ఉంటుంది అనేలా చేస్తా అని ఈవిల్ స్మైల్ ఇస్తూ డ్రాలో సిగార్ తీసి బాల్కనీలోకి వెళ్ళి పఫ్ మీద పఫ్ ఊదుతూ వాళ్ళ మీద కోపాన్ని అలా కంట్రోల్ చేసుకున్నాడు హర్షిత్. బాల్కనీ నుండి క్యాబిన్‌కి వచ్చి చైర్‌లో కూర్చొని కాసేపు కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఇక మొబైల్ రింగ్ అవడంతో కాల్ లిఫ్ట్ చేశాడు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఫారెన్ ప్రాజెక్ట్ ఫైల్ ఈ మంత్‌లో సబ్మిట్ చేయాలి సార్. ఫారెన్ డెలిగేట్స్‌తో మీటింగ్ కూడా ఉంది. ఎప్పుడు అరేంజ్ చేయమంటారు? నేను ఆలోచించి చెబుతా. ఓకే. ఓకే సార్ అని కాల్ కట్ చేసి ఎదురుగా కనిపిస్తున్న సీసీ కెమెరాలో చూసి నొసలు ముడేశాడు. నెక్స్ట్ మినిట్‌లో ఆరుష్‌కి కాల్ ఎళ్ళింది. అక్కడేం జరుగుతోంది? ఏం జరుగుతుంది బావా? 14 నెంబర్ క్యాబిన్‌కి వచ్చి చూడు అనగానే అది ప్రియా క్యాబిన్. మళ్ళీ ఏం చేసింది అనుకుంటూ ఓకే బావా నేను చూస్తాను అంటూ ప్రియా క్యాబిన్‌కి వెళ్ళి చూడగానే పాప చిన్న వినాయకుడి విగ్రహం పెట్టి పూలు పెట్టి పూజ చేస్తూ శుక్లాం వరదరం విష్ణుమని శ్లోకం చదువుతుంటే ఆమె గాత్రానికి బాబు మైమరిచిపోయి చూస్తున్నాడు. మొబైల్ రింగ్ అయిన సౌండ్‌కి తేరుకొని యూ ఇడియట్, వాట్ ఆర్ యూ డూయింగ్ అంటున్న బేస్ వాయిస్ వినబడగానే ఉలిక్కిపడి అది బావా అని ఏదో చెబుతుండగా వాట్ నాన్ సెన్స్, ఇది ఆఫీసా లేక దేవుడి గుడి అనుకుంటుందా, యూ రాస్కెల్ అంటుంటే బాబు తిట్లు వినలేక బావా జర ఆపరా, నేను చూడు అన్నానని వెళ్ళి సినిమా చూస్తున్నట్లు చూస్తున్నావు, యూజ్లెస్ ఫెలో, ఆ నాన్ సెన్స్ని ఆపమని చెప్పవు అంటున్న హర్షిత్ మాటలకి ఓకే బావా నేను చెబుతాను అని కాల్ కట్ చేసి ఓసై ఏం చేస్తున్నావే, వీడు నా మీద అరిచి అరిచి నన్ను పైకి పంపిద్దామని ప్లాన్ వేశాడో, ఈ తింగరి బుచ్చేమో వాడి దగ్గర ఇరికించి కూర్చుంటుంది అని తిట్టుకుంటూ ప్రియా అన్నాడు గట్టిగా. అతని వాయిస్కి ఉలికిపడి పూజ చేస్తున్నదల్లా హా సార్ అంటూ దిగ్గన లేవగానే వినాయకుడి విగ్రహం కింద పడిపోతుండగా పట్టుకున్నాడు ఆరుష్. ఒక్కసారిగా ఫ్రీజ్ అయ్యాడు. అతడి చేతులని సున్నితమైన చేతులు పట్టుకోగానే దేవుడి విగ్రహం ఎక్కడ పడిపోతుందో అని ఆరుష్ పట్టుకుంటున్నాడని తెలియక గబుక్కున పట్టుకుంది ప్రియా ఆరుష్ చేతులని. ఇక ఒక్కసారిగా ఇద్దరి కళ్ళు ఒకే దగ్గర కలిశాయి. ఎంతో చురుకైన అందమైన కళ్ళు, కొటారు ముక్కు, పింక్ షేడ్లో ఉన్న పెదాలు, అతని అందానికి అలాగే చూస్తూ ఉండిపోయింది ప్రియా.
ఆరుష్ కూడా ఈ లోకాన్ని మరిచి చూస్తున్నాడు. కాసేపటికి సార్ అన్న పిలుపుకి తేరుకొని తల తిప్పి చూశాడు. ప్రియ కూడా టక్కున తేరుకొని ఆరుష్ చేతిలో ఉన్న వినాయకుణ్ణి తీసుకొని ఆమె టేబుల్పై పెట్టుకుంది. సార్ మిమ్మల్ని సీఈఓ సార్ పిలుస్తున్నారు అన్న ప్యూన్ మాటలకి ఉలిక్కిపడి, హా నేను వస్తున్నాను, నువ్వు వెళ్ళమ్మా, మిమ్మల్ని కూడా పిలుస్తున్నారు అని ప్రియని చూసి అనగానే, నన్నా ఎందుకు అనింది అమాయకమైన ఫేస్తో. ఏమో అమ్మా, నాకు తెలీదు అని చెప్పి వెళ్ళిపోయాడు. తమరు చేసిన ఘనకార్యానికి ఇప్పుడు మనిద్దరికీ ఉంటుంది క్లాస్, పద అని అనగానే, నేనేం చేశాను సార్ అనింది ఇన్నోసెంట్గా. ఏం చేశావా? ఇదేమైనా గుడి అనుకుంటున్నావా, ఆఫీస్ అనుకుంటున్నావా? ఆఫీస్లో పూజలేంటి? నీకు పదే పదే చెబుతూనే ఉన్నాను, సీఈఓ సార్ని తక్కువ అంచనా వేయొద్దు అని. నీ వల్ల నేను మాటలు పడాల్సి వస్తుంది అని షార్పుగా చూసి సీఈఓ ఛాంబర్కి వెళ్ళారు ఇద్దరు. మే కమిన్ సార్ అన్నారు భయంగానే. రమ్మన్నట్లు తలూపాడు. తల పైకెత్తకుండానే లోపలికెళ్లారు. వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నాడు ప్రియని చూస్తూ. అది సార్, ఇంటి దగ్గర పూజ చేయడం వీలు కాలేదని. హా కాలేదని ఏకంగా దేవుడిని తీసుకొచ్చి ఆఫీస్లో పెట్టావా, యూ ఇడియట్ అంటుంటే బావా అన్నాడు. షడా, నువ్వు ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుండి నాన్ సెన్సే ఉంది. ఆఫీస్లో ఉండాలనిపించట్లేదా, యూజ్లెస్ ఫెలో అని అరిచి, మార్నింగ్ నీకు ఇచ్చిన ఫైల్ని ఈరోజు ఫినిష్ చేసి ఇంటికెళ్ళు, అదే నీకు పనిష్మెంట్. ఒక్క మిస్టేక్ ఉన్నా రిజైన్ లెటర్ నా చేతిలో ఉండాలి, గెట్ అవుట్ అని అరవగానే దెబ్బకు పరుగందుకుంది. ఆరుష్ అది మంచి టైం అనుకొని మెల్లగా అక్కడి నుండి జారుకుంటుండగా, స్టాప్ దేర్ అన్న బేస్ వాయిస్ వినిపించగానే హిహిహిహి అని నవ్వుకుంటూ వెనక్కి తిరిగి చూశాడు. ఇంకోసారి ఇది రిపీట్ అయితే నీ 32 పళ్ళు ఊడి బయటపడతాయి, గెట్ లాస్ట్ అని అరవగానే ఒకే ఒక్క సెకండ్లో మాయమైపోయాడు ఆరుష్. చి చెత్త విధవా అని గునుక్కుంటూ వర్క్లో మునిగిపోయాడు. ఇక ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి ఆరుని చూడాలనిపించి ఇంటికి బయలుదేరాడు హర్షిత్. ఆఫీస్ని చూసుకో, ఇంటికి వెళ్ళొస్తా అని చెప్పి బయలుదేరాడు. ఇక కొంచెం తిను తల్లి అంటూ గోరుముద్దలు పెడుతున్న అంజుని చూసి చిన్నగా నవ్వుతూ లోపలికొచ్చాడు. వాట్ హ్యాపెన్ మామ్, తినట్లేదా అంటున్న మాటలకి వెనక్కి తిరిగి చూశారు. అవును కన్నా, చాలా సతాయిస్తోంది. ఏమైంది బేబీ, కొంచెం తిని రెస్ట్ తీసుకుంటే సరిపోతుందిగా, ఎందుకు సతాయిస్తున్నావు చిన్నపిల్లలా అంటుంటే, నాకు తినాలనిపించట్లేదు చిన్న. అంజు ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంది చిన్న అనగానే. ఇక నాలుక కరుచుకొని సేరనింది ఆరు. పర్వాలేదు, నీకెలా అని పిలవాలనిపిస్తే అలా పిలువు, మామ్ ఏమనుకోదు కానీ అన్నాడు చిరునవ్వుతో. అంజు ఏమనుకుంటుందో అని భయంగా తల తిప్పి చూసింది. నవ్వుతూ చూస్తోంది ఆరుని. నేను తినిపిస్తాను, నువ్వు వెళ్ళు అన్నాడు హర్షిత్. ఇక వాళ్ళని వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది అంజు. ఈ కాస్త తిని నన్ను కుమ్మేద్దామన్నావు కదా, ఎనర్జీ లేకపోతే ఎలా కుమ్ముతావు చెప్పు అంటుంటే చిన్నగా నవ్వింది. సారీ సీఈఓ సార్, మిమ్మల్ని కొట్టే అంత దాన్ని అయ్యానా, ఏదో ఫ్లోలో అలా అన్నాను. అయ్యో మరి మా చెల్లికి తోడుగా ఎవరుంటారే, నిన్ను కొట్టడానికి తోడు ఎందుకురా, నేను ఒక్కదాని సరిపోనా అంటూ వచ్చింది అను. అబ్బో అయితే ఇప్పుడు వచ్చాక నీ రివెంజ్ తీర్చేసుకో మరి అంటుంటే కర్ర తీసుకొని వచ్చింది. వదినా నాకు హెల్ప్ చేస్తా అన్నావు, ఇదిగో ఈ కర్ర తీసుకో అనగానే నవ్వుతూ కర్ర తీసుకొని హర్షిత్ని కొట్టడానికి తయారయ్యారు. ఆహా అంతుందా, అవును ఇంకా ఎక్కువే ఉంది అంటూ చెరో వైపు నిలబడ్డారు. వదినా కానీ కర్ర ఎత్తబోతుండగా స్టాప్ ఇట్ అన్నాడు. ఒక్కసారిగా పైనుండి పూల వర్షం అను మీద పడుతుంటే షాకింగ్గా చూస్తూ ఉంది. అను, కంగ్రాట్స్ అను, ది బెస్ట్ డాక్టర్ అవార్డు వచ్చిందిరా అంటూ చెల్లిని ఎత్తి గిరగిరా తిప్పాడు. థ్యాంక్ యూ అన్నయ్య అని హర్షిత్ని హత్తుకుంది. అయినా నీకెలా తెలుసురా, నువ్వు మొన్న బ్రెయిన్ సర్జరీ చేసావు కదా, ఆ సర్జరీ సక్సెస్ అయినందుకు నీకు బెస్ట్ డాక్టర్ అవార్డు ప్రజెంట్ చేస్తున్నట్లు హాస్పిటల్ హెడ్ కాల్ చేశారు. సో ఇప్పుడు మిమ్మల్ని వదిలి హైదరాబాద్ వెళ్ళాలా? నో అను, మనం అందరం కలిసి హైదరాబాద్ వెళ్ళాక ఆ ప్రోగ్రాం పెట్టమని చెప్పాను. ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ, కంగ్రాట్స్ అను అంటూ హత్తుకుంది ఆరు. థ్యాంక్ యూ వదిన, ఈ విషయం మామ్ వాళ్ళకి చెబుదాం పదా అంటూ అందరూ బయటకు వచ్చారు. మామ్ నీకు గుడ్ న్యూస్. ఏంటికన్నా, నీ పుత్రిక బెస్ట్ డాక్టర్ అవార్డ్ సంపాదించింది అంటున్న హర్షిత్ని నిజమా అన్నట్లు చూస్తూ ఉంది. ఎస్ మామ్, కంగ్రాట్స్ బేబీ అంటూ అనుని దగ్గరికి తీసుకొని తల మీద ముద్దు పెట్టింది. అంజు థ్యాంక్స్ మామ్, సరే ఆగు ఇప్పుడే వస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది అంజు. అంతలో ఇంట్లో ల్యాండ్లైన్ రింగ్ అవుతోంది. ఇక రింగ్ అవుతున్న ఫోన్ దగ్గరికి వెళ్ళి లిఫ్ట్ చేసింది. హలో అన్విక. ఎస్ అన్విక హియర్. నేను చెప్పేది జాగ్రత్తగా విను.
నువ్వు వెంటనే నేను చెప్పిన ప్లేస్కి రావాలి, లేకపోతే నీ వాళ్ళని ఇప్పుడే నామరూపం లేకుండా చేస్తా అంటున్న అటువైపు మాటలకి నిలుక్కుపోయి నిలబడింది అను. ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావనుకో, నెక్స్ట్ సెకండ్లో శవాలుగా మారుతారు అంటుంటే అలాగే షాకింగ్గా నిలబడిపోయింది అను. పట్టుకున్న ఫోన్ అలాగే వదిలేసింది చలనం లేనట్లుగా. ఏమైందను అంటూ కంగారుగా పరుగున వచ్చారు హర్షిత్, అంజు. ఆరు వాళ్ళ మాటలకి తేరుకని హా ఏం లేదు, మరెందుకు అలా కంగారు పడుతున్నావు అంటుంటే ఏం లేదు మా, ప్రతిదానికి అనుమానమే. నీకు అనుమానం కాదు బేబీ, భయం. ఈ మధ్యలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు అంటూ అను తల నిమురుతూ కూర్చో బేబీ, పాయసం తీసుకొస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళి పాయసం చేసి తీసుకొచ్చి అను నోట్లో పెట్టింది అంజు. హర్షిత్, ఆరు కూడా అనుకి తినిపించారు. వాళ్ళ ప్రేమానురాగాలకు మురిసిపోతూ కన్నీళ్లతో చూస్తూ ఉంది అను. అయ్యో ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కంగారు పడుతుంటే ఏం లేదు మామ్, మీరెప్పుడు సంతోషంగా ఇలాగే ఉండాలి అంటున్న అను మాటలకి విచిత్రంగా చూస్తూ ఉన్నారు. అదేంటి మాకేమవుతుంది అంటుంటే ఊరికే, ఎందుకు భయపడుతున్నావు? ఏమో అను, నువ్వు దేనికో ఆందోళన పడుతున్నట్లు అనిపిస్తోంది. అయ్యో మమ్మీ అదేం లేదు, నేను చూడు ఎంత హ్యాపీగా ఉన్నానో అంటుంటే అనుని దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టింది. సరే మామ్, నాకు హాస్పిటల్ నుండి కాల్ వచ్చింది, నేను హాస్పిటల్కి వెళ్తాను. లంచ్ చేసిన తర్వాత ఇద్దరం కలిసి వెళ్దాం, కాసేపు ఆగాను అంటున్న హర్షిత్ మాటలకి టెన్షన్ పడుతూ అయ్యో నువ్వెందుకన్నయ్యా, నేను వెళ్తానుగా అంటూ గబగబా వెళ్ళిపోయింది. కార్ స్టార్ట్ చేసింది. ఆమె మొబైల్ వైబ్రేట్ అయింది. వెంటనే చేతిలోకి తీసుకోగానే లొకేషన్ షేర్ చేశారు. ఇక ఓపెన్ చేసి అది ఎక్కడ చూపిస్తుందో అటువైపు కార్ని తిప్పింది. ఏమైంది దీనికి, ఎందుకు ఇలా కంగారు పడుతోంది అని అంజు భయంగానే హర్షిత్కి వడ్డించి నువ్వు చెల్లి ఎక్కడికి వెళ్తుందో చూడు నాన్న, నాకెందుకు భయంగా ఉంది. నువ్వేం టెన్షన్ పడకు మామ్, ఇప్పటి నుండి అన్ని సిచ్యువేషన్స్ నా హ్యాండ్ ఓవర్లోనే ఉంటాయి. మీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వను, నువ్వు రిలాక్స్ అవ్వు అంటూ తాపీగా లంచ్ పూర్తి చేశాడు. అంజలికి మాత్రం టెన్షన్ తగ్గట్లేదు. ఎందుకత్తయ్య అంత టెన్షన్ పడుతున్నారు? అనుకి ఏమవుతుంది, మీ కొడుకున్నాడుగా, తనే చూసుకుంటాడు. ఇక అను లొకేషన్ పెట్టిన ప్లేస్కి చేరుకుంది. అక్కడ ప్లేస్ అంతా నిర్మానుష్యంగా ఉంది. ఒంట్లో వణుకు పుడుతోంది. ఇక మొబైల్ రింగ్ అయింది. లోపలికి రా అన్న వాయిస్ వినపడగానే భయంగానే లోపలికి వెళ్ళింది. ఎదురుగా చూస్తున్న దృశ్యానికి నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.